అమరావతి బహుజన ఐకాస కన్వీనర్ చిలక బసవయ్య మనతో ఉన్నారు. ఒక రైతుగా, అమరావతి ఉద్యమ నేతగా. ఏదైతే గడిచిన 10 సంవత్సరాల క్రితం మోడీ వచ్చి శంకుస్థాపన చేశారో, మళ్ళీ ప్రధానమంత్రిగా ఇక్కడికి వస్తున్నారు 2వ తారీఖు. ఆయన రావటం మూలాన అమరావతికి మీరు అనుకున్నంత ఇదిగా పెను మార్పులు, అభివృద్ధిని కాంక్షించే పరిస్థితి ఉందంటారా? అయితే రాజధాని అమరావతికి నరేంద్ర మోడీ గారు రావటం చాలా ఆనందించదగ్గ అంశం, ఆనందించాల్సినటువంటి విషయం. వైసీపీ సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో ప్రధానమంత్రి గారు వచ్చి ఒక చెంబుడు నీళ్లు తట్టడు మట్టే కదా ఇచ్చిపోయింది, ఇప్పుడు వచ్చినా కానీ ఏమిస్తారు, ఈ కేంద్రం సహకరించదని చెప్పేసి పిచ్చి పిచ్చి పోస్టులు, పిచ్చి పిచ్చి వాగుతున్నారు. దాన్ని అమరావతి దళిత బహుజన ఐకాస తరఫున తీవ్రంగా ఖండిస్తున్నారు. వాస్తవంగా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు చెబుతా వినండి. నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున రాబోతూ ఉన్నప్పటికీ ముందుగానే ఆయన అడుగుపెట్టే సమయానికి అమరావతికి అభివృద్ధి ఫలాలు అందాయి. ఏ విధంగా అంటారు? ఇప్పుడు వరల్డ్ బ్యాంకు నిధులు కానివ్వండి, హట్కో నిధులు కానివ్వండి, ఏడీసీ ఈ బ్యాంకు వారి నిధులు కానీ ఇవన్నీ కూడా మంజూరు కావటం జరిగింది. అమరావతిని నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు అని ప్రమాణ స్వీకారం చేశారో, వెంటనే ఇక్కడ అమరావతి పనులు ప్రారంభమైనవి కాబట్టి ఎక్కడికక్కడ అమరావతిలో కార్మికులు వచ్చారు. 70-80 వేల మంది కార్మికులు ఏదైతే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వచ్చారో ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏం చేశారు? రోడ్లు తోలుకెళ్ళారు, కంకర దోలుకెళ్ళారు, ఇసుక దోలుకెళ్ళారు, ఐరన్ దోలుకెళ్ళారు, చిప్స్ దోలుకెళ్ళారు. ఇవన్నీ మీ ప్రభుత్వంలో రోడ్లు వేసినటువంటి రోడ్లు కూడా తోలుకెళ్తే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు వేయటం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి ఎక్కడెక్కడ పనులు ప్రారంభమైన పనులు చేస్తున్నారండి. దీన్ని జీర్ణించుకోలేనటువంటి వైసీపీ నాయకులు ప్రధానమంత్రి వస్తే ఏం చేస్తాడు, ఏం ఒరిగిద్ది అమరావతికి అని అంటున్నారు. ఇది పిచ్చి పొరపాటు. రేపు ఏదైతే ప్రధానమంత్రి గారు వస్తున్నారో నేను అనుకోవటం, రేపు దేశ 2వ రాజధానిగా అమరావతి ప్రకటించబోతున్నారు. అమరావతిని దేశ 2వ రాజధానిగా ప్రకటించేటువంటి అవకాశాలు ఉండవచ్చు అని చెప్పేసి మేమైతే బలంగా నమ్ముతున్నాం. అందుకే ఈ ముందు ఇంకా ఈ 33 వేల ఎకరాలతో పాటు పక్కన ఉన్నటువంటి భూమిని కూడా ఇంకా సేకరిస్తున్నారని నేను ఊహిస్తున్నాను. అయితే రాజధాని అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ త్యాగాల్ని నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల త్యాగాలను గుర్తించారు కాబట్టి వారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుండి ఈ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానికి రైతులకి కౌలు చెల్లించడం కానివ్వండి, లాటరీ తీయటం కానీ ఇవన్నీ కూడా తీసుకురావటం జరిగింది. అయితే కొద్దిగా రాజధాని అమరావతిలో ఇంకా కొన్ని అసైన్ రైతులకు రిజిస్ట్రేషన్లు కేటగిరీ 2 అని వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపారు, కేటగిరీ 4 అని వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపారు. ఇంకా కొంతమందికి లాటరీ తీయటం, టాలీడ్, నాట్ టాలీడ్ అని కొన్ని పక్కన పెడతాం జరిగింది. వీటన్నిటిని కూడా దళిత బహుజన జేఏసీ తరపున మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. వీటన్నిటిని కూడా దయచేసి పరిష్కరించండి. ఈ పరిష్కారం జరిగితేనే అమరావతి సంక్షేమం జరుగుతుంది. అదేవిధంగా రైతు కూలీలకు ఇచ్చేటువంటి అమరావతి పెన్షన్ ఏదైతే ఉందో, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అమరావతి పెన్షన్ ఇచ్చి వాళ్ళకి జీవన భృతిని కల్పించాలని, నిరుద్యోగ యువతకి రాజధాని అమరావతిలో స్థానికంగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.